మహానంది మండలం తిమ్మాపురం గ్రామ నివాసి అయినటువంటి పులిశెట్టి సరస్వతి వైఫ్ ఆఫ్ పులిశెట్టి నాగపుల్లయ్య అను మహిళా సమస్య మీద నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. స్పందన PGRSలో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. సరస్వతి భర్త నాగపుల్లయ్య 2020 సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడంతో పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నటువంటి సరస్వతిని తన మరిది అయినటువంటి శ్రీనివాసులు, మరిది భార్య అంటే తోడుకోడలైనటువంటి మల్లేశ్వరి అనే ఇద్దరు కూడా భార్యాభర్తలు తోడుగా ఉంటాము, బాగా చూసుకుంటామని చెప్పేసి దగ్గరికి తీసుకొని ఈమె అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నిటిని కూడా డ్రా చేపిస్తూ వచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కట్టిస్తూ ఈమె ఇంటితో పాటు వాళ్ళ ఇంటిని కూడా కట్టించుకొని జాయింట్గా ఇల్లును నిర్మించుకోవడం జరిగింది. ఇల్లు నీకే అనుకుంటూ మాతో పాటు ఉండు అని చెప్పేసి ఈమెను నమ్మిస్తూ మోసం చేయడం జరిగింది. అలాగే ఈమె భర్తకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా తిమ్మాపురం బుక్కాపురంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మల్లేశ్వరి ASIగా పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ప్రస్తుతం కర్నూలులో పనిచేస్తుంది. గతంలో ఇక్కడే నంద్యాలలో పనిచేసేది. ఆమె తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని ఒక ఫేక్ డాక్యుమెంట్ను క్రియేట్ చేసి అది సరస్వతి భర్త రాసినటువంటి వీలునామా అని చెప్పేసి ఆ వీలునామాలో ఆమెకు ఇక హక్కులతో కూడినటువంటి అనుభవించుకునే హక్కు కల్పిస్తూ మిగతా అంతా కూడా ఆమె మర్దికి రాసినట్లు ఒక ఫేక్ డాక్యుమెంట్ను మల్లేశ్వరి ASI క్రియేట్ చేసుకోవడం జరిగింది తన భర్త పేరు మీద. అది క్రియేట్ చేసుకున్న ఒక సంవత్సరానికి మళ్ళీ వెంటనే తన పిల్లల పేరు మీద భర్త పేరు మీద మొత్తం ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు ఆస్తి మాదే అని చెప్పేసి తనని ఈరోజు బయటికి దొబ్బడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాము జిల్లా ఎస్పీ గారిని, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ASIగా విధులు నిర్వహిస్తున్నటువంటి మల్లేశ్వరి తను పోలీసునంటూ సరస్వతి మీద అక్క మీద తప్పుడు కేసులు పెడతానని భయభ్రాంతులకు గురి చేస్తూ తన ఇంట్లో నుండి తనని బయటికి గెంటేసి తన భర్తకు చెందినటువంటి భూములన్నీ కూడా భర్త చనిపోతే భార్యకి రావాలి, అవి ఎక్కడ కూడా ఈమెకు రానియకుండా మొత్తం తన భర్త పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆస్తులు రిజిస్టర్ చేయించుకొని ఈరోజు ఒంటరి మహిళ అయినటువంటి సరస్వతిని బయటికి గెంటేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. తక్షణమే మల్లేశ్వరిని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని చెప్పేసి SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో సరస్వతికి అండగా నిలబడి మల్లేశ్వరిని సస్పెండ్ చేసేదాకా మహిళా ఐక్య వేదిక పోరాటం ఆపదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఇలా చీటింగ్ చేసి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫోర్జరీ సంతకాలు చేసే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలా. అందులో సొంత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మల్లేశ్వరి ఇలా చేయడం వలన అది డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు. కాబట్టి ఆమెను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలా. సరస్వతికి న్యాయం చేయాలని చెప్పేసి SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పట్నం రాజేశ్వరి, SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు.